విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను చెడగొట్టిందని ఆరోపించారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రైవేటు కాలేజీలో ఉందన్నారు. ప్రైవేటు యాజమాన్యాల నిర్ణయానికి పూర్తి మద్దతిస్తున్నామని చెప్పారు రామచంద్రరావు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజెస్ అందరూ కూడా మేము కాలేజీని నడపలేము, కాలేజీ తాత్కాలికంగా మేము క్లోజ్ చేస్తాము, మూసేస్తాము అనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు పలుకుతూ ఉంది. 8,000 పై చిలుకు కోట్ల రూపాయలు ఈరోజు బకాయి ఉన్నటువంటి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ కింద ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలు అనేది కూడా ఒక్క పైసా కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఈరోజు వాళ్ళని నడిదారిలో పడేసినటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత 6 నెలలుగా చాలా కాలేజెస్ వారి సిబ్బందికి వారు చెప్పేటటువంటి యొక్క ప్రొఫెసర్లకు, టీచర్లకు, లెక్చరర్స్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు ఏర్పాటు పడింది. మళ్ళీ నిన్న ప్రభుత్వము వాళ్ళతో మాట్లాడి మేము ఏదో చేస్తాం, మేము తొందరనే పరిష్కారం చేస్తాం అంటున్నారు. కానీ వాళ్లకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ అమౌంట్ ఎంత చేస్తారని చెప్పేసి కూడా ఏది కూడా నిర్ణయం కూడా చేసినట్టు ఏం కనబడలేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీ కింద ఉన్నది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. కాబట్టి దయచేసి ఈ ఫీ రీఎంబర్స్మెంట్కు ఉన్నటువంటి ఒక ఏదైతే బకాయిలు ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయండి. లేకుంటే ఈ రాష్ట్రంలో ఫార్మసీ చదివే పిల్లలు, ఇంజనీరింగు, మెడిసిన్, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే పిల్లలతో పాటు మామూలు డిగ్రీ చేసేటువంటి పిల్లలు కూడా ఈరోజు నష్టపోతున్నారు. వారికి మీరు ఈ యొక్క విద్యా వ్యవస్థని మీరు మెరుగుపరుస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి ఒక ధోరణి, ఇటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే విద్యా ఒక సంస్థ మీద, విద్యా ఒక వ్యవస్థ మీద మీరు చూపెడుతున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా